getting an iPhone? I got an old one which I had. ఓకే, మీరు కొంచెం సైలెంట్గా ఉంటే నేను ఇంటర్వ్యూ చేస్తాను. Sir, please. అవునండి. సరే. First of all, విజయదశమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మన అందరికి కలిపి. Exactly. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు చెప్పండి. ఈ అమ్మాయి లిప్స్టిక్ ఎందుకు ఎంత వేసుకుంది? Oof, the movie is over. సో బట్ స్టిల్ దిస్ ఈజ్ అబౌట్ మూవీ, సార్ ఆ గొడవలో నేను అది సరే. సినిమా చాలా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ కోసం అని వాళ్ళ తరపున నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇవాళ. లవ్లీ హీరో హీరోయిన్స్ కింద. సో షూటింగ్ ఇంకా అవ్వలేదమ్మా, ఇది కూడా షూటింగ్. Exactly. సో ఇప్పుడు నేను డైరెక్టర్ని కాదు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. చరణ్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా రిలీజ్ అయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి సినిమా గురించి? వంశీ గారితో సినిమా అంటే చాలా విన్నాం, బోల్డ్, అవన్నీ చెప్పుకోకలేదు. నేను ఒక ఇంటెన్షన్తో ఈ సినిమా చేశాను. మంచి సబ్జెక్ట్, ఒక ఫ్యామిలీ సినిమా చేయాలి. అన్ని యాక్షన్లు అయిపోతున్నాయి నాకు. ఒక తొలి ప్రేమ, ఒక డాడీకి ఒక విజేత, మహారాజు, తమ్ముడు కలింబాబేకి తమ్ముడు ఎలా వచ్చింది, అలాగా డాడీ ఎన్నో విశ్వనాథ్ గారితో సినిమాలు కానీ బాపు గారితో సినిమా, స్వయం కృషి, మంత్రి గారు, ఇవన్నీ డాడీని ఇంట్లోపలికి ఇంట్లో వాళ్ళలాగా ఒక మాలో ఒక వ్యక్తిలాగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ కానీ ఫ్యామిలీ కానీ. అలాంటి ఒక సినిమా నాకు పర్లేదని ఒక పెద్ద కోరిక, పర్లేదు అని. అది నాకు ఎప్పటి నుంచో మీతో చేయాలని ఉంది. బికాజ్ ద వే యూ డీల్ విత్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ, అవన్నీ నాకు ఈ సినిమాలో, అది కాకుండా రావడమే కాకుండా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అసలు వీళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకుంటూ ఉంటేనే చాలా హ్యాపీగా ఉంది. అలా చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావురా. మా అందరి బాధని తీర్చవయ్యా. తర్వాత ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు అదర్ దెన్ ద రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెన్షన్ ఆబ్వియస్గా అందరికీ ఉంటుంది, మన అందరికీ. అది కాకుండా నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీకేమనిపించింది? నేను చరణ్ చూడలేదండి. నాకు ఎందుకు అభిరామే కనిపించాడు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ తాతయ్యని ఏడుస్తూ అడగడం, తాతయ్య ఒళ్ళో కూర్చోవడం, లేకపోతే మోకాల దగ్గర కూర్చోవడం, నాకెందుకు అసలు నేను కనిపించలేదు. నేను నాకే ఒక 3వ నిమిషం నుంచి నాకు అభిరామ్ అనే క్యారెక్టర్ కనిపించాడు. హీరోయిజం, మ్యాచోయిజం అన్నీ మర్చిపోయి ఒక ఒక మనవడు తాతతో నిజంగా ఒక ఇంట్లో నేను ఎలా ఉంటానో, మా తాతతో నేను ఎలాగ సరెండర్ అవుతానో, ఎలా ఆడుకుంటానో, ఎలా యూనో దెబ్బలాడతాను, అలాగా ఎందుకు అలా ఫీల్ అయ్యింది ఈ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ నేను ఏ సినిమాలో ఇంత ఇన్వాల్వ్ అవ్వలేదు. నీకు నాన్న అంటే ఎక్కువ ఇష్టమా, అమ్మ అంటే ఎక్కువ ఇష్టం? హౌ విల్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్? నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? No, every question she is answering, I don't know, thinking and I don't know what. Dad for different reasons, mom for different reasons. చూడు, బిజినెస్ చేస్తుంది పేరెంట్స్తో. I'm equally close to my parents, both. యా, మదర్తో ఎక్కువ కనెక్ట్ అండి. ఎందుకంటే నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. సో ఎక్కువ సేపు ఒక రోజు ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతావు? అమ్మకే వేస్తాను. అమ్మ చేయలేకపోతే డాడీకి ఒక లెటర్ రాస్తాను. లేకపోతే ఒకసారి ఇందిరా షూటింగ్కి స్విట్జర్లాండ్ వెళ్ళాలి నాన్న సాంగ్కి, దాయ్ దాయ్ దామా సాంగ్కి. నాకేమో ఐ వాంటెడ్ టు గో టు స్విట్జర్లాండ్ విత్ హిమ్. ఎలా అడగాలి, హాలిడేస్ వచ్చేసినాయి, కరెక్ట్ సమ్మర్ టైంలో వెళ్తున్నారు, ఎలాగైనా వెళ్ళాలి నేను స్విట్జర్లాండ్కి అని ఒక ప్లాన్ వేసుకుని ఒక పేపర్ తీసుకుని రాయడం మొదలుపెట్టాను. నాన్న నా హాలిడేస్ మొదలైనాయి, అందరు ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళారు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను, మీరేం అనుకోకపోతే నేను మీతో వస్తా, మీ షూటింగ్ డిస్టర్బ్ చేయను. నాకు చాలా లోపల నుంచి ఒక కోరిక, స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, ప్లీజ్ నాన్న డోంట్ సే నో అని తీసుకెళ్ళి లెటర్ ఆయన టేబుల్ మీద పెట్టేశాను. నిజంగా అది చూసి ఆయన నవ్వడం మొదలుపెట్టి, చూడు రేఖ, వీడు ఎలా అడుగుతున్నాడు, వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడా పర్మిషన్ అడుగుతున్నాడో తెలియదు,
సో అలాగా వెరీ స్వీట్. నన్ను పిలిచి పద నీకు టికెట్ వేసాను, నువ్వు కూడా రా నాతో 10 days తీసుకెళ్ళాను. నొప్పి నాకు అలవాటైపోయిందయ్యా. నేనుండగా మీకు నొప్పి తెలియదు. After Chandamama, almost like 10 years, we haven't met and we haven't interacted anyway. భయమా ఈ టైప్ సినిమా అయి ఉంటుంది. బికాజ్ డైరెక్టర్ రాక్షసుడు, హీరో ఏమో హ్యూజ్ స్టార్, నార్మల్ ఫిలిమ్స్ ఉండవు. ఏ కైండ్ ఆఫ్ అలాంటి భయం ఏదైనా ఉందా? ఆర్ యు ఆర్ జస్ట్ చిల్ లైక్ ఓ మళ్ళీ ఒక పార్టీ టైం అయి ఉంటుందని అనుకున్నావా? My instant reaction was a lot of, I was looking forward to it and I was excited about it. Because like you said, I haven't kept in touch. We've not kept in touch, not me alone, even you've not kept in touch since the past 10 years. And with Charan, we don't usually keep in touch, but when we work together, we have a very good rapport. And I was anyways comfortable with you during Chandamama, and I have been very comfortable with him over the past few films. So the equation was very comfortable. Now the only thing I wanted to know was what was my role, or what role did I have to play. So when I came and met you, I was looking forward to meeting you first of all. And it's like as if time never passed when I met you. It was like as if we are meeting on the sets of Chandamama. Yeah. It was so comfortable and so like easy going with you. And when I heard the story, I really liked it. The only thing I was afraid of, which I spoke to you, was about the intimacy. Yeah. But I think you handled that beautifully, so I had nothing to You worry. handle it. I didn't handle it. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే ఇవ్వు. చాలా కట్టెలు ఉన్నారా నీలో? అంత మగాడువరా నువ్వు? ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఒక DNA కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ చెప్పకుండా అక్కడే ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది ఫీల్ అవ్వాలి తప్పితే మనం ఎవరం ప్రొజెక్ట్ చేయకూడదు. ఆ ఒక్క క్లోజప్లో వచ్చింది నాకు. ఒక అమ్మాయి అందరిని చూసి వావ్ అంటాం, లేదా అమ్మాయికి మనం పడిపోయేలా స్కాన్ చేయటం, అవన్నీ కాకుండా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. There was a lot of goodness in this film, in every character. మంచిదనం, good boy or a good girl అని when we want to say to a boy or a girl, అది ఈ మధ్య we are not seeing it in films. They're all trying to be rogues or you know, all that. They're trying to be extra cool. And first time మీరు క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అభిరామ్ అనేవాడు తాగడు, అభిరామ్ అనేవాడు స్మోకింగ్ చేయడు. నీ రియల్ లైఫ్లో నువ్వు స్మోక్ చేస్తావా? నేను ట్రై చేశాను, అన్ని ట్రై చేశాను, బట్ ఏది నాకు పర్మనెంట్ కాలేదు. సినిమాల్లాగా నాన్న ఏమో ఒకటి స్కిన్ పాడైపోద్ది అంటారు, వాయిస్ పాడైపోద్ది, రకరకాలు తెలిసిందే కదా. మనం ప్రతి సినిమా మొదలైన వెంటనే ఒక ఎవరా మురళియో మధు అనే ఒక అబ్బాయి ఏమైపోయి చూస్తాం కదా. సో బేసిక్గా బట్ ట్రై చేయలేదు తప్పు అనే కాదు, అంతేగాని తప్పు తప్పు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. Each to his or her own. So our goodness was maintained in Abhiram's character, and easiness and every basically నేను సెట్కి వచ్చినప్పుడు అభిరామ్ ఎలా ఉండాలి అనేది మన ఇద్దరం హోంవర్క్ చేసాం. Before we went on to sets, we did some homework. We wrote some points about Abhiram's character. Why you didn't do this with me? Because you are a big star now, so I You was are scared. experienced, you worked with him already, you know. You So didn't do what? it during Chandamama. Chandamama she did. Yeah, we Forgot, rehearsed. So that's why that once only you do in your life, what 10 times you do. So అది బాగా హెల్ప్ అయింది. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ది. అభిరామ్ రామ్ ఏకసంధాగ్రాహి. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా. జనరల్గా హీరోలు
అండ్ మీ రేంజ్ హీరోలు, టాప్ హీరోలు అని అనుకుంటే సాంగ్స్ అని అంటే క్యాష్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. అన్ని హీరోకే ఉంటాయి అన్ని సినిమాల్లో. అలాంటిది అంత బ్యూటిఫుల్ సాంగ్, నీకు బాగా నచ్చిన సాంగ్ కూడా నీ మీద కాకుండా ప్రకాష్ రాజ్ మీదకి షూట్ చేస్తున్నావు అన్నప్పుడు ఏ రోజు నువ్వు క్వశ్చన్ చేయలే. ఏది లాస్ట్ సాంగ్? నీలి రంగు చీరలు. ఓ యా, తను పాడుతూ ఉంటాడు, యు ఆర్ జస్ట్ యూనో ఆడియన్స్ ఫర్ దాట్. నీకు ఇన్సెక్యూరిటీ కానీ లేదా ఇది ఈ సాంగ్ నా మీద కాకుండా ప్రకాష్ మీదకి వెళ్తుందని కానీ రాలేదా? రాకపోతే ఎందుకు రాలేదు? ఎందుకంటే ఎప్పుడు అడగలను, ఇదేంటి ఆస్మ. ఐ మీన్ ఫ్రాంక్గా చెప్పాలంటే 5% ముందు వచ్చింది. నాకు కాజల్ కూడా పడచ్చు కదా ఇలాంటి లిరిక్స్ అని. బట్ అది విత్ ఇన్ 5 seconds ఆ థాట్ వెళ్ళిపోయింది, కథలోకి వచ్చేసి. కథ ఏంటి? తాతగారు ఆ మూమెంట్, తాతయ్య ఎందుకు పాడుతున్నాడు, ఎందుకు పాడిస్తున్నారు డైరెక్టర్. ఈ మనవడు అనేవాడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూడాలి, ఇది మన లైఫ్లో ఎందుకు లేదు ఇన్ని రోజులు, ఇది కదా నాకు కావాల్సింది. అది ఫీల్ అవుతేనే నెక్స్ట్ అక్కడి నుంచి మొదలయ్యే కథ కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఆ క్యారెక్టర్ అభిరామ్ చూడాలి, అది తనే పాడాలి, అది వాళ్ళ మనుషులతో అయితే ఆవిడతో జయసుధ గారితో పాడే మూమెంట్ ఆడియన్స్తో పాటు ఈ క్యారెక్టర్ కూడా ఫీల్ అవ్వాలి. ఆ క్లోజప్ అమేజింగ్ క్లోజప్. సో నైట్ చాలా లేట్గా తీసాను, నీకు గుర్తుంది? చాలా లేట్గా, ఆల్మోస్ట్ 1 o'clock అరౌండ్. అనిపించలేదండి ఆ సినిమాకి. ప్రకాష్ రాజే అది పాడాలి అండ్ అది నేను చూసి నేను అది మిస్ అవ్వాలి. ఈ ఫ్యామిలీలో నేను ఎలాగైనా ఒక మెంబర్గా అవుతాను అనే ఒక డెసిషన్ ఆ ఒక మూమెంట్లో నేను తీసుకున్నాను. అది నాకు హోల్ ఫిలిం అచీవ్ చేయాలని ఒక తాపత్రయం. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను